సెప్తియగేసుమా ఇది ఒక గ్రీకు సంఖ్యను సూచించే పదము. సెప్తియా అంటే 70 అనే ఆ యొక్క అర్థం వస్తుంది, లేదా ఆ సంఖ్య. సెప్తియా అంటే 70 సంఖ్య. ఏమిటి 70 అంటే యేసు ప్రభువు మరణించి పునరుద్ధానుడవుతున్నటువంటి ఆ యొక్క దినం ఏదైతే ఉన్నదో, ఆ సీజన్, ఆ యొక్క టైంకి ఇప్పటి నుండి లెక్క పెట్టుకుంటే 61 పైబడి 70 దినాల వ్యవధి ఉంటుంది. లెక్కించేటప్పుడు ఒక లెక్క ఎలా ఉంటుందంటే ఆక్టో కౌంట్ అని ఉంటుంది. ఆక్టో కౌంట్ అంటే నేను ప్రతి సంవత్సరం కూడా మీకు చెప్పేది, 60 ఎప్పుడైతే దాటిందో 61 కానీ 62 కానీ 63 కానీ ఎక్కడున్నా సరే దాన్ని ఎలా తీసుకుంటారంటే 70గా తీసుకుంటారు. 61లో ఉన్నా, 62వ దినంలో ఉన్నా, 63వ దినంలో ఉన్నా ఎన్నో దినముగా తీసుకుంటారు? 70వ దినముగా తీసుకుంటారు. అది ఆక్టో కౌంట్ అంట. ఇప్పుడు ఆ క్రమంలో ఎప్పటి నుండి యేసు ప్రభు పునరుద్ధానుడయ్యే దినానికి ఇంచుమించుగా ఆక్టో లెక్క ప్రకారము 70 దినముల వ్యవధి ఉన్నది. ఈ 70 దినాల వ్యవధి నిడివి కాలములో సెప్తియగేసుమా అనే ఈ సంఖ్యను సూచిస్తూ మనకి ఇవ్వబడినటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నావో అవి మీరు చదువుగా విని ఉన్నారు. పౌలు భక్తుడు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక నుండి మనము చదువుకున్నాము. ఈ యొక్క 9వ అధ్యాయం 24 నుంచి 10వ అధ్యాయము 5వ వచనం వరకు 2 అధ్యాయాల కనెక్టింగ్ ఆ యొక్క లెసన్ మనము చదువుకున్నామన్నమాట. 2వ లేఖన భాగము పరిశుద్ధ సువార్త పాఠముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనముల సుదీర్ఘ లేఖన భాగం. ఇది కూడా ఒకే ఉపమానము, కాకపోతే సుదీర్ఘముగా కొనసాగిన 16 వచనాల సుదీర్ఘ లేఖనం. ఈ 2 లేఖన భాగంలో ఆధారంగా చేసుకొని మీలో ఈనాటి దేవాలయంలో ఆవరణములో కూర్చున్నటువంటి కొద్దిమంది వివిధ వర్గాల గురించి నేను ముందుగా మీకు తెలియపరచాలి. ధ్యానంలోకి వెళ్ళడానికి మీలో కొంతమంది మీ ప్రక్కవారి యొక్క ఎదుగుదలను, ఒక బైక్ కొనుక్కున్నప్పుడు కానీ, ఒక నూతనమైన వాహనము కానీ, లేదా ఒక ఉద్యోగము పొందుకున్నప్పుడు కానీ, ప్రక్కవారు ఒక నూతన గృహము కొనుక్కున్నప్పుడు కానీ, లేదా ఇంకేదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు కానీ వారు మంచిగా ఎదుగుతూ ఉంటే మీలో కొంతమంది ఓర్వలేనటువంటి మనసులు కలిగిన వారు ఉన్నారేమో అని ఒక ప్రస్తావన చేస్తున్నాను. వారు ఒకవేళ ఈ దిన లెసన్లోండి ఏమైనా నేర్చుకోగలరేమో అని నా ఆశ. మన ప్రక్కవారు ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు, మన ప్రక్కవారు ఏదైనా ధరిస్తున్నప్పుడు, ప్రక్కవారు ఏదైనా నీకంటే పోనీ నీ అంత స్థాయో లేకపోతే నీకు మించి కొంచెము ఎక్కువ అవుతున్నప్పుడు, వస్తువులలో, ఇంటి విషయాలలో, వ్యక్తిగత విషయాలలో, పని ఆ చేతి పనుల విషయంలో, బిడ్డల యొక్క ఎదుగుదల విషయంలో వారు అదర్ కంట్రీస్కి వెళ్ళిపోవడం కానీ ఇలాగా ఎదుగుతున్నప్పుడు ఈ క్రమంలో తట్టుకోలేని మనసులు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఓర్చుకోలేనటువంటి ఆ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారి మనసులు ఇక్కడ ఎవరైనా ఉంటే, సహించుకోలేని మనసులు ఎవరైనా ఉంటే వారికి ఈ దిన లేఖన భాగం ఆ మాత్రం ఈ మాత్రం ఏమైనా కొద్దిపాటి పాఠం ఏదైనా మీకు అర్థమవుతుందేమో అని నా యొక్క ప్రారంభ మాట. ఇది ఒక వర్గం గురించి. ఇంకొక వర్గం ఎవరైతే మన మందిరంలో ఈనాటి ఆరాధనలో ఇంతవరకు ఆరాధించిన వారు, కొంతమంది ఇలాంటి మనసులు కూడా ఉంటారు. ఓర్చుకోలేకపోవడం అది వేరే భాగం అయితే, ప్రక్కవారు అక్కరలను కూడా గుర్తించలేని, చెప్పినా సరే అర్థం చేసుకోలేని మనసులు కొంతమంది ఉంటాయి. ఉదాహరణకి మన వీధిలో వాడే, నీ కుటుంబంలో వాడే, నీ బంధువే రెంట కట్టుకోలేక అల్లాడిపోతున్నాడు, వానరు వచ్చి ఖాళీ చేయమంటున్నాడు, లేదా పిల్లలకి ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు, ఆ దినము మరి పిల్లలకి పస్తులు పెట్టలేక వారికి ఏం పెట్టాలో ఎక్కడ డబ్బులు పుట్టక అడిగినా సరే సతమతం అవుతున్నటువంటి వారి అక్కర్లు ఉన్నాయి చూసారా. వారి అక్కరలు నువ్వు వీధిలో ఉన్నవాడివి, బంధువు, స్నేహితుడు అయినను సరే గుర్తెరగలేనటువంటి మనసులు, గమనించలేని వారు, చెప్పినా సరే అర్థము చేసుకోలేనటువంటి వారు కొంతమంది ఉండవచ్చు.
వారికి కూడా ఈ దిన లేఖన భాగంలో ఏమైనా కొంచెం అర్థము అవగాహన చేసుకొని మార్పులు చేసుకునే ఒక అవకాశమేమో వారి గురించి కూడా. ఇది ఇంకో రెండో వర్గం. ఇంకో మూడవ వర్గము ఇంకా మిగిలి ఉన్న వారు ఎవరైనా ఉంటే వారు ఎలాంటి మనసులు కలిగి ఉన్నారంటే, కొంతమంది మీలో ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి స్థితిగతులను, వస్తువులను, సమస్తమును అనుభవిస్తూ తృప్తి పడలేనటువంటి అసంతృప్తి పరులైనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ దిన ధ్యానము ఒక పాఠం ఏమైనా నేర్చుకోవడానికి అవకాశం. నీకు ఇచ్చినటువంటి ఆహారము, వస్త్రము, ఉద్యోగము, మేడ, మిద్ది, నీ కారు, ఇవన్నీ కూడా తృప్తి పడలేనటువంటి, నీకు నీవుగా చూసుకొని తృప్తి పడలేక అసంతృప్తితో, స్వార్థముతో ఉన్నవారు ఎవరైనా అలాంటి మనసులు ఉంటే వారికి కూడా ఒక చిన్న పాఠము ఈనాటి ధ్యానం ద్వారా నేర్చుకునే ఒక అవకాశం. ఇకపోతే మెయిన్ ఎవరైతే అక్కరలో ఉన్నారో, అమ్మా రేపు ఎలాగ నా యొక్క భార్య, నా బిడ్డలను, రైస్ లేవు, వెజిటేబుల్స్ లేవు, నిత్యావసరమైన నీడ్స్ అవసరతలు లేవు, టీచర్ ఏమో స్కూల్ వారు పంపించేసారు, ఫీజు కట్టకపోతే, రెంట్ కట్టకపోతే వెళ్ళిపోమంటున్నారు ఇంటిలోని. ఇలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితులు, అక్కరలతో ఎవరైతే ఉన్నారో, మీ అక్కరలు తీర్చుకోలేని వారు ఎవరైతే ఉన్నారో, అక్కరలు ఉండి తీర్చుకోలేని నిస్సహాయ స్థితిలో కొంతమంది ఎవరో ఉండవచ్చు. వారికి ఈ దిన లేఖన భాగం ఎంతో బలమైనది. వారికి కూడా ఈ దిన లేఖన భాగం ద్వారా దేవుడు ఒక లాంటి ధైర్యమును ఇవ్వబోతున్నాడు. ఈ లేఖన భాగం ఏమిటి అంటే, వీటన్నిటికీ ఆధారమైనది ఒక టాపిక్, ఒక సందేశము నేను ఇవ్వబోతున్నాను. దేవుని కృప కొరకు. దేవుని కృప కొరకు. దేవుని కృప అంటే ఏమిటో ఈ దిన స్వార్థ పాఠ్య భాగము అంటే మీకు తెలుసు. దేవుని కృప అంటే దాని యొక్క గుణలక్షణాలు, దాని యొక్క మెయిన్ విషయాలు, దేవుని కృపను గురించిన ఒక ప్రాముఖ్యమైన 7 విషయాలు స్వార్థ పాఠ ఆధారముగా. ఆ కృప అంటే ఏమిటి, ఆ కృప గురించి 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. పత్రికా పాఠ్య భాగము ఆ దేవుని కృప కొరకు మనం వినిన 7 విషయాల ఆ కృప ఏదైతే ఉన్నదో ఆ కృపను పొందుకోవడానికి మనం ఏమి చెయ్యాలో దేవుని కృప కొరకు నేను ఇస్తున్న సందేశమాంశం. ఈనాటి లేఖన భాగం మీరు చాలా వరకు చదివి ఉంటారు కదా, చదువుకుని వచ్చి ఉంటారు. అందులో సువార్త పాఠము మీకు అర్థమయ్యే రీతిలోనే ఉన్నది. నేను మరి ఒక విధముగా ఆలోచన చేసుకొని ఇలా కాదు, సంథింగ్ డిఫరెంట్ అని మరలా నేను మార్చుకొని ఎలాగ అనుకొని వచ్చానంటే, ఈ యొక్క లెసన్, ఈ లేఖన భాగము ఏమి మనకు చెప్తుంది, ఈ ఉపమానం ఏమిటి మనకు చెప్తుంది? మీరు చదువుకున్న వారు చదువుకొని వచ్చుంటారు కదా, ఏమి మనకు చెప్తుంది? ద్రాక్ష తోట గురించి ఏమైనా ఇక్కడ హైలైట్ చేస్తున్నాడా? ఈ ఉపమానం ద్వారా సందేశం ఇవ్వాలనుకుంటున్నాడా? ద్రాక్ష తోట, ఒలివ తోట, మళ్ళీ చాలా మందికి డౌట్ వచ్చిందా? చదువుకోండి. ద్రాక్ష తోట, ఒక ఇంటి యజమానుడు, అతనికి ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పని వారిని తీసుకుని రావడము, సమయం అయిపోగానే వారికి నిర్ణయిత ఒప్పంద ప్రకారము ఆ యొక్క వేతనాలు ఇచ్చి పంపడం. ఇది అక్కడ జరిగింది. ఈ ఉపమానం యొక్క ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అని మొదటి ప్రశ్న నేను వేశాను. మీకు ఆల్రెడీ దానికి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. మీరు తలలో ఆడిస్తూ మీ సమాధానం నాకు చెప్పవచ్చు. ద్రాక్ష తోట గురించి చెప్పడానిక ఈ ఉపమానం చెప్పబడింది? కాదు. ద్రాక్ష తోట యజమానత్వము గురించి. ఎందుకంటే ఇదివరకు ఇంకొక ద్రాక్ష తోటకి ఒక కౌలుదారులకు ఇస్తే దేశాంతరము పోతూ తన దాసులు చాలా కాలమైన తర్వాత దాసులను పంపిస్తే దాసులను కొట్టడము, చివరికి కుమారుని పంపిస్తే కుమారుని కూడా చంపడం, యజమానత్వము కొరకు. మీరు కూడా అలా చేయాలని ఆలోచన, ఎందుకంటే సమాజం పక్కవారి ఆక్రమించడానికి. చూడండి, అది యజమానత్వము కొరకు చెప్పబడిన ఉపమానం. మరి ఇది కూడా యజమానత్వము గురించి ఏమైనా చెప్పబడిందా ఈనాటి ఉపమానము? కాదు. కనీసం తలలో కూడా ఓపట్లేదు కదా, నేనే చెప్తున్నా. దాని గురించి, ద్రాక్ష తోట గురించి కానే కాదమ్మా ఈ ఉపమానం చెప్పడం మెయిన్ ఉద్దేశం. దాని గురించి కాదు.
యజమానత్వము గురిండా అంటే కానే కాదు. లేదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఫలించని తీగల గురిండా, ద్రాక్షావళిని ఫలించని తీగల గురించి కాదు, ఫలముల గురించి కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు కారు ద్రాక్షాలు, కొన్ని ఫలములలో కారు ద్రాక్షాల గురిండా, మంచి ద్రాక్షాల గురిండా అంటే ఇలాంటి విషయాలు ఏమీ కాదు. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, మరి ఎందుకు? పనివారి గురిండా, వారి ప్రవర్తన గురిండా, వారి యొక్క అక్కర్ల గురిండా, అది కూడా కాదు. ఈ ఉపమానం ఎందుకు చెప్పబడింది అని ఒక ప్రశ్న వేసుకుంటే ఇట్టే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప వెల్లడిపరచుట అనేది మెయిన్ ఈ ఉపమానం యొక్క సారాంశం. కృప అంటే మీరు చాలా నిర్వచనాలు ఇచ్చేస్తారు. ఇప్పుడు కృప అనగా ఏ వివరణ ఇచ్చినా సరే ఒకటే, అర్హత లేని వారికి అర్హతను ఇచ్చేదే దేవుని యొక్క కృప. ఓకే, కృప అంటే ఏమిటో, ఆ కృప వెల్లడి అవుతున్నప్పుడు, దేవుడు మన ఎడల తన కృపను వెల్లడి కనుపరుస్తున్నప్పుడు, బయలుపరుస్తున్నప్పుడు ఎట్లా బయలుపరుస్తున్నాడు అంటే ఔదార్యము, దాతృత్వముతో తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. ఔదార్యం అంటే, దాతృత్వం అంటే ఇవ్వడం, ఇచ్చుటలో తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. అది ఈ ఉపమానం యొక్క మెయిన్, ఈ ఉపమానం చెప్పడానికి మెయిన్ ఉద్దేశం అది. ఆ యొక్క దేవుని కృప అర్హత లేని వారికి అర్హతను ఇస్తున్నటువంటి ఆ విషయంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు. 7 ప్రాముఖ్యమైన విషయాల్లో మొట్టమొదటి నేను చెప్తున్నప్పుడు కొన్ని సంఘటనలు నేను మీకు తెలియపరచాలి. ఇశ్రాయేలీయులు ఒక రాజ్యముగా ఫామ్ అవుతున్నటువంటి టైం అది. రాజ్యముగా ఏర్పడుతున్నప్పుడు ఒక సైన్యముకు అధిపతులకు ఎవరు ఉండాలా? రాజు ఉండాలి. అప్పుడు జీవము గల దేవుని యొక్క ఆ ప్రజల ఆ యొక్క సహవాసమునకు, జనమునకు రాజుగా ఉండేది యోగ్యత మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వబడింది? సౌలు గారికి ఇవ్వబడింది. సౌలు తాను రాజుగా ఉండాలనుకున్నాడా? సౌలు తాను రాజుగా ఉండాలని, అసలు రాజ్యమే అక్కడ ఇంకా ఫామ్ అవ్వలేదు, ఇంకా తయారవ్వలేదు. అలాంటిది రాజు అన్న ఫీలింగ్ ఆ అబ్బాయికి ఏమి రాజుగా, ఎందుకంటే యవనుడు, అతనికి ఏమి రాజ్యము అనే ఆలోచనతో లేడు. అసలు ఆ కాన్సెప్టే అతని మైండ్లో లేదు. కానీ సమూయేలు గారు గార్ధబములు అంటే సౌలు గాడిదలు వెతుకుతున్న సమయంలో అక్కడికి సమూయేలే వెళ్ళాడు దేవుని యొక్క ప్రతినిధిగా. ఇది ఒక దృష్టాంతం. అవునంటారా కాదంటారా? సమూయేలే ఎక్కడికి వెళ్ళాడు? ఏ ఆలోచన, రాజ్యము గురించి ఏ ఆలోచన ఆశలు లేనటువంటి వాని దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక సందర్భం. రెండవ రాజు, గొర్రెల కాపరి, బాలుడైనటువంటి దావీదు, ఇతని దగ్గరికి బెత్లెహేము వెళ్ళి సమూయేలు గారు అభిషేకించాడు. కానీ దావీదు తనంతట తాను గొల్యాతును జయించానని చెప్పి తనంతట సింహమును, ఎలుగుబంటిని సంహరించగలిగే శక్తిమంతుడిని నేను రాజుగా ఉండాలనుకుంటున్నానని తనంతట తాను వచ్చాడా? లేకపోతే దేవుని చేత సమూయేలు తన దగ్గరికి పంపించాడా? ఎవరు వెళ్ళారు? సమూయేలే దేవుని ప్రతినిధిగా దావీదు దగ్గరికి వెళ్ళాడు. పాత నిబంధనలో ఇలాంటివి ఎన్నో సంఘటనలు. యేసు యొక్క 12 మంది శిష్యులు కూడా 12 కూడా మేము నీకు శిష్యులుగా ఉంటామని వచ్చారా? లేదా యేసు ప్రభు వారే తనంతట తాను సముద్రముల దగ్గరికి, ఆ పన్నులు వసూలు చేసే ఆ టేబుల్ దగ్గరికి, ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి అని ఈయన వెళ్ళాడా? లేకపోతే వారంతట వారు వచ్చారా? యేసు ప్రభు వారే వారి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించుడి. జక్కయ్య దగ్గరికి యేసు ప్రభువే వెళ్ళడం. 38 సంవత్సరముల రోగగ్రస్తుడు బెతెస్దా కోనేరు దగ్గరికి యేసు ప్రభువే వెళ్ళడం. యేసు అర్హత లేని వారికి అర్హతను ఇచ్చేటప్పుడు చూడండి ఏమవుతుందంటే, వారు దేవుని యొద్దకు రావడం కాదు. అర్హత లేని వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడికి దేవుడే తన కృపను పంపుతున్నాడు. దేవుని కృప మొట్టమొదటి విషయం ఏంటంటే నీ దగ్గరికే వస్తుంది. నేను చెప్పే మొట్టమొదటి విషయం, దేవుని కృప నీ దగ్గరికే వస్తుంది.
ఈ దిన లేఖన భాగం ఎన్ని మార్లు మీరు చదివారో తెలియదు, కానీ సుమారుగా 3కు పైగా 4 సార్లు అక్కడ వెళ్ళడము. యజమానుడే పోతున్నాడు. ఒకసారి వచనాలు చదువుకుందాము, చాలా సమాధానముగా అర్థవంతంగా చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున్న ఏం చేశాడంట? బయలుదేరి. ప్రొద్దున్న అంటే ఏ టైం అనుకుంటారు? అక్కడ టైం మెన్షన్ చేయలేదు. సుమారుగా 6 లేదా 7 గంటలు ఈ మధ్య వ్యవధిలో ప్రొద్దున్న బయలుదేరి యజమానుడే పని వారి కొరకు వారి దగ్గరికి వెళ్ళాడు. మనం 2వ మాట చదువుకున్న 3వ వచనము. తరువాత అతడు దాదాపు 9 గంటలకు ఏం చేశాడంట? వెళ్ళి మరలా ఇతడే యజమానుడే మరలా పనివారి దగ్గరికి వెళ్ళడం. ఇది 2వసారి. 20వ అధ్యాయం మరలా 5వ వచనంలో దాదాపు 12 గంటలకు 3 గంటలకును అతడు మరలా వెళ్ళి మళ్ళీ అతడే పనివారి దగ్గరికి వెళ్ళడం. ఇది 3వసారి. 4వసారి 6వ వచనంలో తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరలా 5 గంటలకు ఉదయాన్నే వెళ్ళడం, 9 గంటలకు వెళ్ళడం, 12 గంటలకు వెళ్ళడం, 3 గంటలకు వెళ్ళడం, సాయంత్రం 5 గంటలకి కూడా యజమానుడే పనివారి దగ్గరికి వెళుతున్నాడు. సౌలు దగ్గరికి, దావీదు దగ్గరికి, 38 సంవత్సరముల రోగి దగ్గరికి, జక్కయ్య దగ్గరికి, 12 మంది శిష్యుల దగ్గరికి. చివరికి నేను చెప్పేది ఏమిటంటే దేవుని కృప నీ దగ్గరికే వస్తుంది. దేవుని కృప నీ దగ్గరికే వస్తుంది. నమ్ముతున్నావా? దేవుని కృప దగ్గరికి నీవు వెళ్ళలేవు. అర్హత లేదు కాబట్టి అలా పడున్నావు. పడి ఉన్న నీ దగ్గరికి దేవుని కృప వచ్చి అర్హతనిస్తుంది. ఇది మొట్టమొదటి విషయం. ఈ దిన లేఖన భాగము ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి విషయం. నేను చెప్పానే, ఒక 3-4 గ్రూపుల గురించి. ఎదుగుతున్న వారు, ఓర్చుకోలేనటువంటి పక్కింటి వారు, పక్కింటి వారి యొక్క అక్కర్లు ఎరగలేనటువంటి కొన్ని మనస్తత్వాలు, దేవుడు ఇచ్చినా సంతృప్తి పడలేని కొన్ని మనసులు, అక్కరలో ఉండిపోయి ఏ ఆధారం లేనటువంటి ఇలాంటి వర్గాల వారు ఈ యొక్క వాక్య ధ్యానం ఇలా వెళుతున్నప్పుడు నీకంటూ నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో ఇది అర్థం అవడానికి మరి ఒక మాట నేను మీకు చెప్పాలి. ఈ యొక్క ఉపమానము దగ్గరే మనందరమును ఒక స్థితిలో నేను పెట్టాలనుకుంటున్నాను. ముందుగా ఏమిటంటే, ఒక 100 మందిగా మనం అందరము కూడా పని కొరకు అక్కడ ఉన్నాం. ఒక సెంటర్లో ఆడ లేదు, మొగ లేదు, యాజకుడు లేదు, అందరం కలిపే ఒక 100 మందిగా. ఈ 100 మంది భర్తలు కలిగిన వారు, భార్యలు కలిగిన వారు, బిడ్డలు కలిగిన వారు, రేపటికి రెంట్ కట్టుకోవాల్సినటువంటి ఆర్థిక అవసరత, రేపటికి కుటుంబానికి ఆహారము సమకూర్చుకోవాల్సిన ఆర్థిక అవసరత కలిగిన 100 మంది మనం ఉన్నాము. బిడ్డల కొరకు వస్త్రాలు, వారికి కొనవలసినటువంటి నీడ్స్ కొరకు ఆర్థిక అవసరత కలిగిన 100 మంది ఉన్నాము. ఏదైనా సరే, బట్టలైనా, వాహనమైనా, ఎలక్ట్రికల్ బిల్ అయినా, ఫోన్ బిల్ అయినా, పెట్రోల్ అయినా, రెంట్ అయినా, ఏదైనా ఆర్థిక అవసరతలతో కూడిన వారము 100 మంది మనం అందరం ఎక్కడున్నాము? పని కొరకు, పని కోడలిలో సెంటర్లో ఉన్నాం. యజమానుడు వచ్చాడు. ఒక యజమానుడు పని కొరకు వచ్చి ఒక 20 మంది సరిపడినటువంటి 20 మందిని తీసుకుని వెళ్ళాడు. ఈ 100 మందిలో 20 మందిని మీరే ఒక యజమానుడు అనుకోండి. మీ పని ఎలాంటిదో మీకు తెలుసు. ఆ తోట, లేకపోతే ఆ చెట్టు, లేకపోతే ఇల్లు కట్టడము ఏ పనో మీకు తెలియదు. 20 మంది అక్కరని మీకు ఎస్టిమేట్ చేసినప్పుడు నీ పనికి ఎలాంటి పని వారు కావాలో అలాంటి వారినే తీసుకెళ్తావా, లేకపోతే వచ్చిన మొదటి 20 మందిని తీసుకుని వెళ్ళిపోతావా? చెప్పండి. 100 మంది ఉన్నాం మనము. వచ్చిన యజమానుడు, వీడు నా చెట్లు గొడ్డలతో నరికే అంత బలవంతుడా కాదా? ఒక బక్క చిక్కునోడు నాలా అంటే నేను కాదులేండి, మళ్ళీ నవ్వుతారు. మీరేంటి బక్క చిక్కు ఉన్నారా? బాగానే ఉన్నారు కదా. ఒక బక్క చిక్కిన వాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళడానికి సంశయిస్తాం. వీడు గొడ్డలతో చెట్టు నరకగలడా? ఆ నరకబడినటువంటి ఆ చెట్టు మొక్కలను మొయ్యగలడా? ఇలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని తవ్వగలిగిన వాడిని, కట్టగలిగిన వాడిని, మొయ్యగలిగిన వాడిని ఇలాగ మనం ఎంపిక చేసుకొని
సెలెక్టింగ్ అక్కడ జరుగుతుంది మన మైండ్లో. అంటే 100 మంది కూడా ఒకటే నీడ్, ఒకటే అవసరం. భార్యలు కలిగి ఉన్నాము, భర్తలు కలిగి ఉన్నాము, బిడ్డలు ఉన్నారు, ఆహారం కావాలి, రెంట్ కావాలా, అన్నీ కావాలా. 100 మంది అక్కర ఒకటే. యజమానుడు మాత్రము తన పని కొరకు 20 మందినే తీసుకువెళ్ళాలనుకున్నాడు, వచ్చాడు. 100 మంది ఒకే అక్కరలో ఉన్నను సరే 20 మందికి అవకాశం దొరికింది. ఆ 20 మందిలో నీవు నేను లేవు. ఆ 20 మందిలో నీవు నేను కూడా లేవు. ఎలా ఉంటుంది మన ఫీలింగ్? ఎలా ఉంటుంది మన ఆలోచన? ఎలా ఉంటుంది? రేపు నేను రెంట్ కట్టాలి, రేపు స్కూల్ ఫీజులు పిల్లల్ని పంపాలి, రేపు బియ్యం కొనాలా, కూరగాయలు కొనాలా. ఎలా ఉంటుంది మన ఫీలింగ్? 20 మందిని ఎంపిక చేసుకుని పట్టుకొని వెళ్ళిపోయాడు. 20 మందిలో నీవు నేను కూడా లేవమ్మా. అర్థమవుతుందా? ఎలా ఉంటుంది? సరే, కొద్దిపాటి నిరాశ, కొద్దిపాటి నిరాశ. కొంచెం మైండ్ డిస్టర్బ్ కాకపోయినప్పటికీ నిరాశలోకి వెళ్తున్నాం. మరలా యజమానుడు ఎందుకో మరలా వచ్చాడు. అతడు ఎస్టిమేట్ చేసుకున్న మనుషులు సరిగ్గా పని చేయలేదు. తీసుకెళ్ళిన 20 మంది కూడా బలమైన వారే, చలాకీవంతులే అయినను సరే పనిలో, అక్కడ పనిలో వారు అనుభవం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నారో ఏంటో తెలియదు. మరలా పనివారు అవసరం వచ్చి మరలా యజమానుడు వచ్చాడు. ఉన్నట్టుండి 80 మంది కూడా ఆసక్తితో ఏం చేస్తాం? కూర్చున్న వారము వెంటనే తువాల భుజం మీద వేసుకొని క్యారేజ్ పట్టుకొని రెడీగా ఉంటాం. కానీ యజమానుడు వచ్చి మరలా 20 మందినే తీసుకెళ్ళాడు. నీకు అనుభవం ఉందా తవ్వడం? ఈసారి వచ్చాడు, డైరెక్ట్గా అడుగుతున్నాడు, నువ్వు కొట్టడం వచ్చా, మొయ్యడం వచ్చా? అలాంటి అన్ని చూసుకొని 20 మంది పట్టుకెళ్ళి ఆ 20 మందిలో నీవు నేను కూడా లేవు. ఎలా ఉంటుంది మనసు? మరలా రేపు వెళ్ళబడుతున్న వారిది ఒకే అవసరము, ఉంటున్న విడిచిపెట్టబడుతున్న వారిది కూడా ఒకే అవసరము. కానీ విడిచిపెడుతున్న వారి యొక్క ఉత్కంఠ, ఆ ఆలోచన ఎలా ఉంటుంది? నిరాశ కొంచెము తీవ్రత పెరిగింది. మరలా 3వ మారు వచ్చాడు యజమానుడు. ఎంతమంది మిగిలిన? మనము 60 మంది. బాగా లెక్క పెడతాం, లెక్కల్లో మీకు మీరే సాటి. 60 మంది మిగిలారు. 60 మందిలో మరి అక్కడ ఏమైందో? పని ఎక్కువగా ఉన్నదో, తీసుకెళ్ళబడిన వారు సరిపోవట్లేదేమో, అక్కడ సామర్థ్యం సరిపోవట్లేదేమో, మరలా పని వారు కావాలనుకున్నాడు. మరలా వచ్చాడు. అందరం మరలా తువాల భుజం మీద వేసుకున్నాం, మరలా క్యారేజ్ పట్టుకున్నాం. అయ్యా నేను వస్తాను. అయ్యా బీపీ కలిగిన వాళ్ళ ఉన్నావు, షుగర్ కలిగిన వాళ్ళు, నువ్వు కొంచెం కుంటోళ్ళ ఉన్నావు, అవుటోళ్ళ ఉన్నావు, నీకు కనబడదు, నీకు పిలిస్తే వినబడదు. ఇలాంటి కొన్ని కారణాల వలన కుంటివాడైనను, అవిటివాడైనను, వెనికిడి శక్తి లోపము కలిగిన వాడైనను, షుగర్ అయినను, బీపీ అయినను, ఏజ్ బార్ అయినను సరే అవసరత మాత్రము ఒకటే కదా. ఇలాంటి ఈక్వేషన్స్తో అందరిలో కొంచెం వెనకబెట్టి ఒక 20 మంది పనికొచ్చే వారిని పట్టుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన షుగర్, ఏజ్ బార్ అయిన వాళ్ళు, వీరి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నేను మిగల్చబడ్డాను, మీరు మిగల్చబడ్డారు, మిగల్చబడిన రేపు మనము రెంట్ కట్టాలి, పిల్లలకి ఫీజు ఇచ్చి పంపాలి. ఎలా ఉన్నది మీ యొక్క ఉత్కంఠ? మీరు ఆ పొజిషన్లో ఉన్నారు. ఇమాజినేషన్ చేసుకోండి, ఊహల్లోకి వెళ్ళండి. విడిచిపెట్టారు, మాకేంటి ఉద్యోగం ఉన్నది లేదని అనుకోవద్దు. ఇప్పుడు సిచ్యువేషన్, నీ స్థితి నా స్థితి నేను చెప్తున్నా. ఎలా ఉంటుంది? విడిచిపెట్టా. 40 మందిలో నీవు నేను ఉన్నా. మరలా వచ్చాడు యజమానుడు. సరే, కొంచెం పనికొచ్చి చెయ్యాలని ఉత్సాహం. ఎలా ఉంటుంది నా పని? చేయగలిగితే మీ సామర్థ్య కొలితే రండి అంటే ఒక 20 మంది మరలా పట్టుకుని, మిగిలిన 20 మందిలో కూడా మనకి అవకాశము దొరకలే. నీవు నేను మిగిలి ఉన్నాం 20 మందిలో. రేపటి ఆలోచన తీవ్రత పెరిగిపోవట్లేదా? మనసు గుంజుతుంది కదా. ఎంత నిరాశతో, నిస్పృహలతో, వేదనతో, భారముతో నిండిపోతుంది. దిగమింగుకోలేనటువంటి చేతులు, నరాలు ఇలాగ అయిపోతూ ఉంటాయి. మనసు కుదేలైపోతూ ఉంటుంది. మరలా వచ్చాడు యజమానుడు. రండి అని పట్టుకుని వెళ్ళాడు. ఎలా ఉంటుంది? ఎంత రూపాయి ఇచ్చినా సరే ఆ రూపాయి కనీసము రేపటి షెడ్యూల్కి, రెంట్కే కాదు, కూరగాయలకే కాదు, ఫీజుకి కనీసం నువ్వు ఇచ్చేది ఒకదానికన్నా సరిపోతుంది కదా అని సంతోషముతో ఎగిరి గంతు వేసి వెళ్తున్నామే. ఒక్కసారి చూడండి, ఒళ్ళు గగురికి పుచ్చదు. ఎలా ఉన్నది ఆ ఫీలింగ్? ఇప్పుడు ఎలా ఉన్నది? పని అవకాశము దొరికింది, యజమానుడు తీసుకువెళ్తున్నాడు. ఎలా ఉంది నీ ఫీలింగ్? ఏదో కనీసం చిన్నదైనా సరే నువ్వు ఆ 3-4 విషయాలు దేనికి మిగిలిన అవసరమో దానికి పెట్టుకోవడానికైనా మిగిలిన అమౌంట్ వస్తుంది కదా. అప్పుడు యజమాని యొక్క
మంచితనం ఏమో చూడగలుగుతున్నారా? ఆ స్టేజ్లో నేనైతే కనబడుతుంది, మీరైతే ఉండగలిగితే కనబడుతుంది. అదే ఇక్కడ చెప్పబడింది. యజమానుడు నీ దగ్గరికే తన కృపను పంపుతున్నాడు. ఎంత తృప్తికరంగా ఉన్నది! ఆ కృప నిన్ను తృప్తిపరిచేది అని మొదట ఆయన కృప నీ దగ్గరికే వస్తుంది. ఆ విషయం మొదటిదిగా చెప్తున్నా. రెండవ విషయం నేను చెప్పేది ఏమిటంటే, ఎన్ని గంటలకు వెళ్ళాడు? మొదటిది ఏమి చదవలేదా? ఉదయమననే బయలుదేరాడు. రెండవసారి ఏ టైంకి వెళ్ళాడు? 9 గంటలకు వెళ్ళాడు. మూడవసారి 12 గంటలకు వెళ్ళాడు. నాలుగవసారి 3 గంటలు. ఇంకా ఫైనల్గా 5వసారి 5 గంటలకు వెళ్ళడం జరిగింది. ఇలాగా నాకు అనిపించింది, ఈ యజమానుడు ఒకేసారి అందరిని ఎందుకు పిలవకూడదు? వెళ్ళినవాడు మీకు అనిపించలేదా చదువుతూ ఉంటే? యజమానుడైన వాడు ఇన్ని దప్పాలు, ఇతగాడికి పెట్రోల్ వేస్ట్ కదా, ఇతను టైం వేస్ట్ కదా. ఉదయాన్నే ఒక ట్రిప్పు, 9 గంటలకు ఒక ట్రిప్పు, 12 ఇన్నిసార్లు వెళ్ళి రావడం, సమయము ప్లస్ శక్తి ప్లస్ ఈ యొక్క ఇంధనము, ఇవన్నీ కూడా వేస్ట్ కదా. ఒకేసారి ఎందుకు పిలవకూడదు అని నేను మిమ్మల్ని అడిగాను. నేనేదో చెప్తానని మీరు మరలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను మిమ్మల్ని ఏదో ఒకేసారి ఇలా రోజంతట్లో అందరినీ పిలిచిన వాడు అదేదో ఉదయాన్నే పిలిస్తే, ఉదయాన్నే బయలుదేరి వెళ్ళినప్పుడే పిలిస్తే అయిపోయేది కదా. తన కృప యొక్క ఆ విలువ తెలియాలి. కృప యొక్క విలువ తెలియాలి. రెండవది ఏం చెప్తున్నానంటే, కృప నీ దగ్గరికే వస్తుంది మొదటిది. రెండవ విషయము, కృప అందరికీ అందించబడుతుంది. విలువలు, దాని యొక్క విలువ తెలియజేస్తూ అందింపబడుతుంది అందరికీ కూడా. నా ప్రకారము ఒకవేళ యజమానుడు ఒకేసారి 100 మందిని ఎందుకు తీసుకెళ్ళలేదంటే, బహుశా నెహ్రూ నగర్లో ఒక 20 మంది ఉండవచ్చు, ఈ బోసుబొమ్మ సెంటర్లో ఒక 20 మంది ఉండవచ్చు, అక్కడ మార్కెట్ దగ్గర ఒక 20 మంది ఉండవచ్చు. ఆయన ఒక్కొక్క దప్ప ఏ సెంటర్లో ఎవరు, ఏ కుటుంబంలో, ఏ సంఘంలో, ఏ ప్రాంతంలో నా బిడ్డ నా కృప కొరకు ఎదురు చూస్తున్నారు. అందరూ ఒకే దగ్గర ఉండకపోవచ్చు, ఒకే ప్రాంతంలో ఉండకపోవచ్చు, ఒకే బాధ చేత బాధింపబడకపోవచ్చు. వివిధ బాధలు, వివిధ ప్రాంతాలు, వివిధ వాతావరణాలు. ఏ వాతావరణమైనా, ఏ బాధ అయినా సరే కృప అందరికీ ఇవ్వబడుతుంది. అందరి దగ్గరికి వస్తుంది, నీ దగ్గరికి అందరికీ ఇవ్వబడుతుంది. ఇది రెండవ విషయం. అందుకనే మరొకసారి ఆ కోడలకి వెళ్ళేవాడు. ఎందుకంటే ఒకే సెంటర్లో ఉంటే ఒకే దప్ప తీసుకుని వెళ్ళేవాడు కదా. ఒకే దప్ప తీసుకెళ్ళలేదు అంటే వివిధ కోడలిలో వారు ఉన్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క కోడలికి ఆయన వెళ్ళాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా అందరి దగ్గరికి కృప నీ దగ్గరికే వస్తుంది. మొదటి విషయము, తృప్తిపరుస్తుంది. రెండవది, కృప అందరికీ అందించబడుతుంది, కానీ దాని విలువ ఏమిటో తెలియపరిచే విధముగా అందరికీ అందించబడుతుంది. ఇది రెండవది. మూడవ విషయము కూడా, ఆ అమూల్యమైన కృప గురించి నేను ఈ కథనం, ఈ ఉపమానం ద్వారా చెప్పేది ఏంటంటే, కృప అందరికీ అందించబడుతుంది, కానీ సమానముగా అందించబడుతుంది. కృప సమానముగా అందించబడుతుంది. దేవుని కృపలో వ్యత్యాసాలు ఉండవు, సమానముగా. ఇక్కడ చూడండి, గృహ యజమానుడు కనబడుతున్నాడు, గృహ నిర్వాహకుడు కూడా పేమెంట్ ఇచ్చేటప్పుడు కనబడుతున్నాడు. అంటే పరలోకపు తండ్రి కనబడుతున్నాడు, అలాగే యేసు ప్రభు వారు కూడా కనబడుతున్నారు. గృహ యజమానుడు ఎవరో కాదు, మన పరలోకపు తండ్రి. గృహ నిర్వాహకుడు ఎవరో కాదు, మన విమోచకుడు, రక్షకుడు అయిన యేసు ప్రభు వారు. వేతనములు పేమెంట్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఆర్డర్స్ వేసాడంటే పరలోకపు తండ్రి గృహ నిర్వాహకుడిని చూచి వారికి వారి యొక్క ఒప్పుకోలు ప్రకారం ఇచ్చేసి. గృహ నిర్వాహకుడు ఏమో యజమానుడు ఏం చెప్పాడో తెలియదు. మొదటి వారికైతే ఏం చెప్పాడు? ఎంత ఇస్తానన్నాడు? ₹1/2 ఇస్తానన్నాడు. ఒక ధ్యానారము ఈక్వల్ టు ₹1/2. ఒక ₹1/2 ఇస్తానన్నాడు. అయితే 9 గంటలకు పిలువబడిన వాడికి మాత్రము ఎంత ఇస్తానో చెప్పబడలేదు, నిర్ణయిత ఒప్పందం లేదు. నాకు న్యాయమైనది, నాకు తోచింది నేను ఇస్తాను రా, నీకు ఇష్టమైంది, తోచినది న్యాయమైనది నీకు చేస్తాను. 9 గంటలకు వచ్చిన వాడికి అలా మాట అన్నాడంటే 12 గంటలకు వచ్చిన వాడికి ఇంకో
కొంచెం ఏదో ఇంకా 3 గంటలకు వచ్చిన 5 గంటలకు వచ్చిన వాడికి ఏదో తగ్గుతూ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, ఎక్కడ ఏ సమయమునకు వచ్చినను సరే సమయమును ఆయన లెక్క పెట్టుకోలేదు, చేసిన పని లెక్కలు పెట్టుకొని అతను వేతనం ఇవ్వలేదు, సమానముగా ఇచ్చేస్తాడు. ఇతడి కృప వారికి ఈలోగా అర్థమవుతుంది. వీరికి మాత్రం పని దొరికిందిన ఆనందములో ఉన్నారు, పొద్దున్న వచ్చిన వారు, 9 గంటలకు వచ్చిన వారు. కానీ కృప యొక్క విలువ ఎవరికి అర్థమవుతుంది? వారికి అర్థమవుతుంది. ఎవరైనా వస్తే బాగుంది, ఎవరైనా మమ్మల్ని పిలిస్తే బాగుంది, ఆ దయా కృప వారికి అర్థమవుతుంది. ఎవడు పిలుస్తాడని ఆల్రెడీ పిలువబడిన వాడికి ఆ కృప విలువ తెలియదు. కాబట్టి పిలుపుకు ఎగ్రి అయినటువంటి వారికి అందరికీ సమానముగా కృపను అర్థము చేసుకున్న వారికి, ముందుగా పిలువబడిన వారికి కూడా సమానమైన వేతనములే ఇవ్వబడ్డాయి. ఒకసారి మనము ఆ లేఖన భాగము చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకి మరి ఒక మాట, మీకు యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగం మీకు గుర్తుందా? యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగం, చాలా ప్రసంగాలు చేశాడు. ఏం గుర్తుంటాయి మీకు? శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన, ఇలాంటి ఆ ఫ్లోలో ఒక మాట చెప్పాడు. పోనీ 5వ అధ్యాయము 45వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనము. నీతి చెడ్డవారికిని మంచివారికిని, అలాగే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఒకే వైఖరి కలిగి ఉన్నాడు. సూర్యుని ఉదయింప చేయటంలోను, వారికి మంచి చేయటంలోను, చెడ్డవారైనను మంచివారైన. చదువుతారా? తీసారు, చదవండి. ఇలాగైతే వద్దు, ఒక్కరు చదవండి. తన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి, అంటే ఏ భేదము, మంచి చెడ్డ నీతి న్యాయంలో ఆయన మంచితనం అక్కడే వెల్లడపడుతుంది కదా. ఇప్పుడు ఎక్కడా కూడా ఉదయం వస్తేనేమి సాయంకాలం వస్తేనేమి పార్షియాలిటీ ఏమీ లేదు. ఈ పదము చివరిగా చెప్తాను, పార్షియాలిటీ అనే పదము. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే అందరికీ సమానముగానే అందుతుంది దేవుని కృప. మొదటి విషయం ఏం చెప్పాను? కృప నీ దగ్గరికే వస్తుంది, ఈ యొక్క లేఖన భాగం. రెండవదిగా కృప అందరికీ అందుతుంది, దేవుని కృప అనుగ్రహిస్తాడు అందరికీ కూడా, ఇది రెండవది. మూడవది, దేవుని కృప అందరికీ అందించబడుతున్నప్పుడు సమానముగా అందించబడుతుంది. ఒకరికి ఎక్కువగాను ఒకరికి తక్కువగా అందించబడదు, సమానముగానే అందించబడుతుందని నేను మీకు తెలియపరుస్తున్నా. తర్వాత 4వ విషయం నేను చెప్పేటప్పుడు 2 ప్రశ్నలు నేను మీకు వేయాలనుకుంటున్నా. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, తమను గురించి తాము ఆలోచించగలిగిన వారు పొరుగు వారి గురించి ఆలోచించలేకపోయారు. తమను గురించి తాము ఆలోచించుకున్న వారు పొరుగు వారి గురించి ఆలోచించుకోలేకపోయారు. ఇదొక విషయం. అయితే పొరుగు వారికి ఇస్తున్నప్పుడు వారు సహించలేనటువంటి విధానములో ఉండిపోయారు, పొరుగు వారి గురించి ఆలోచన చేయలేకపోయారు. ఒకటైతే ఆలోచించకపోగా యజమానుడు ఇస్తున్నప్పుడు ఏం చేశారు? ఓర్చుకోలేక సనిగిపోయారు. ఇలాంటి టైంలో ఆయన ఇచ్చిన వేతనమును మనం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఆయన మాటలను మనం చూస్తే ఏమన్నాడో చూసారా? ఒకసారి 13వ వచనము, 14వ వచనం, 15వ వచనం మనం చూద్దాం. ఒకసారి 10వ వచనం కూడా మనం చదువుకున్నాం. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి. మొదటి వారు వచ్చి ఏమనుకున్నారంట? అది మంచి ఆలోచనేనా కాదా? ఉదయాన్నే నేను కూలికి వచ్చానండి, పనికి వచ్చాను, ఎక్స్పెక్ట్ చేయడం తప్ప కాదా? ఇక్కడ దేవుని కృప ఎలా ఉంటుందో నేను మీకు చెప్పదలుచుకున్నాను. మన ఆశలకు తగిన విధముగా ఉండదు దేవుని కృప, తన ఊహలకు తగిన విధముగా కూడా ఉండదు దేవుని కృప. అంత మాత్రమే కాదు, మన యొక్క అన్యాయమైన వైఖరి, మన లెక్కలు, మన పత్రాలు ఆధారముగా కూడా ఉండదు దేవుని కృప.
అర్థమైందండి ఏమైనా? ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ఉదయం నుండి కష్టపడిన వాళ్ళు నాలాంటి వారు తొందరపడుతున్నారు. ఇక్కడ అదేంటండి, ఇందాక పని లేదు, చివరి బ్యాచ్ అన్నారు, ఇప్పుడు మరలా ఏంటి పని దొరికింది నాలాంటి అంటారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అర్థం చేసుకుంటాను. 10వ వచనం, మొదటి వారు చదువుతున్నానమ్మా, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి. అంటే నేను పనిలోకి వెళ్ళి నేనేమి, అది సహజం. ఎండలో కష్టపడ్డాను, బరువులు మోసాను, కొంచెం నాకు ఏమైనా దొరుకుతాదేమో అని ఆశ, ఒక ఊహలోకి వెళ్ళిపోయాను. వారికంటే కొంచెం నాకు ఏదో ఇస్తాడు యజమానుడు, నా ఆశ ఊహ. తర్వాత నేను కొంచెం క్యాలిక్యులేట్ చేసుకున్నాను. చూడండి 11, 12 వచనాలు, వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేస్తున్నారు. పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసిదివే అని. అంటే ఇక్కడ ఒకలాంటి లెక్కపత్రాలు చూసుకున్నా. ఏం చేశారంటే వాడు నేను టాలీ అవన్నీ చూసుకు పోలిక చేసుకొని, అంటే లెక్కల మీద కూడా ఆధారపడి ఉంటుందా దేవుని కృప? ఉండదు అని నేను చెప్తున్నాను ఇక్కడ. అంటే ఎలా ఉంటుంది అంటే దేవుని కృప నీ దగ్గరికే వస్తుంది, అందరికీ అందుతుంది, సమానముగా అందుతుంది. ఫైనల్గా 4వ విషయం నేను చెప్పేది ఏంటంటే, అది దేవుని ఇష్ట ప్రకారమే అందుతుంది, కానీ నీ ఆశ ప్రకారము, నీ ఊహ ప్రకారము, నీ లెక్కల ప్రకారము, నీ ఇష్ట ప్రకారము దేవుని కృప నీకు అందదు. దేవుని ఇష్ట ప్రకారమే దేవుని కృప అందుతుంది అని నేను మీకు తెలియపరుస్తాను. అదే కింద ఫైనల్గా చెప్పాడు కదా, ఇది నా సొమ్ము. ఆయన మాటలు ఇంకా అంటే ఆయన కోపం తెప్పించేస్తారు. వీళ్ళు పనికి పిలువబడడం, వీనికి పనిలో పెట్టుకోవడమే ఎక్కువ అనుకుంటే, పనికి వచ్చిన నాలాంటి వాళ్ళు అందరూ కూడా చివరికి ఏం చేశారు, శనికి గొనికి ఆయనకి మంచోడిని కాస్త చివరికి చెడ్డోడిని చేసే ప్రయత్నం చేస్తారు. యేసు ప్రభు గృహ నిర్వాహకుడు యజమానుడు కలిసి ఏమంటున్నారు తెలుసా, ఇది నా సొమ్ము, నాకు నచ్చినట్లుగా నేను ఇచ్చుట న్యాయము కాదా? ఎంత విసిగిస్తే ఈ మాట అని ఉంటాడు కోపంగా. అంటే కృప అనేది మన ఆశల ప్రకారము, ఊహల ప్రకారం, మన లెక్కల పత్రం ప్రకారం, మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని ఇష్ట ప్రకారం మనకి అనుగ్రహించబడతాది అని ఆ యొక్క 4వ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. 5వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్న సమయం అవుతుంది కాబట్టి చాలా అర్థవంతంగా మీరు వింటున్నారు. అందుకు నేను చెప్తున్న 5వ విషయము ఏమిటంటే, అవసరతలలో ఉన్న వారికి, ఆశలతో ఉన్న వారికి కృప కాదు, కానీ అక్కరలతో ఉన్న వారికి మాత్రమే దేవుని కృప అనుగ్రహించబడుతుంది. ఆశలతో ఉన్న వారికి కాదండి, అర్థమవుతుందా? ఆశతో ఉంటే దేవుని కృప అనుగ్రహించబడదు. అక్కరలలో ఉన్న వారికి మాత్రమే దేవుని యొక్క కృప. ఎలా చెప్తున్నారంటే 2 ప్రశ్నలు. ఈయన ఎన్ని గంటలకు ఎన్నిసార్లు వెళ్ళాడు? ఉదయం ఒకసారి వెళ్ళాడు, 9 గంటలకు ఒకసారి. అబ్బాయి ఈ రోజు మాత్రం టైమింగ్లు అన్నీ నేర్పేశారండి మాకు, ఇంతవరకు టైమే తెలియదు అనుకుంటున్నారు. ఉదయం ఒకసారి వెళ్ళాడు, 9 గంటలకు ఒకసారి వెళ్ళాడు, 12 గంటలకు ఒకసారి వెళ్ళాడు. అమ్మ ఎన్ని గంటలకి? 3 గంటలకు ఒకసారి, ఫైనల్గా లేట్ కామర్స్ మీరు 5 గంటలకు ఒకసారి వెళ్ళారు. ఇలాగా వెళ్ళాడు అంటే దాని అర్థము ఏమై ఉంటుంది నా ప్రకారం అంటే, ఆ తోట యొక్క పని అవ్వలేదా? 1 డేలో అదే దినాన పనంతా క్లియర్ చేయాలనుకున్నాడా? మాటికి మరలా వెళ్ళి తేవడం వల్ల, లేదా ముందుగా పిలువబడిన వారు అందరూ కూడా పిలువబడుతున్న ఒక్కొక్క బ్యాచ్ ఉదయాన్నే పిలువబడిన వారు, 9 గంటలకు పిలువబడిన వారు అసమర్థులుగా ఉంటున్నారా పనికి? ఏ కారణం చేత అతడు ఇన్ని మారులు మరలా పనివారి కోడళ్ళకు వెళ్ళి వారిని తెచ్చుకోవడం జరిగింది? ఇది ఒక ప్రశ్న. 2వ ప్రశ్న ఏమిటో తెలుసా, వారు అంతంత టైం అవుతున్నను సరే ఆయా బృందాలు అక్కడ ఎందుకు 3 గంటలు, 12 గంటలు, చివరికి 5 గంటలకు కూడా అక్కడే ఎందుకు నిలబడి ఉన్నారు? ఈ 2 ప్రశ్నలకే 6వ లేదా 5వ అంశానికి ప్రాముఖ్యమైనటువంటి సమాధానం ఏమిటంటే, ఆయన పనేమీ ప్రాముఖ్యం కాదు. 1 డేలో కంప్లీట్ చేసుకోవాలనే నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ముందుగా పిలువబడిన వారు అసమర్థులేమీ కాదు. పని తీవ్రత అక్కడ ఏమీ ఎక్కువగా లేదు. కానీ మాటికి వచ్చి తీసుకొని వెళ్తున్నాడు. వీరు కూడా ఎందుకు అక్కడ నిలవబడ్డారు అంటే, ఆయనైతే తన పని నిమిత్తము కాదు, కానీ మాటికి వచ్చింది వారి అక్కరలు ఎరిగిన వాడు కాబట్టి రేపు వారి భార్యకి కూరగాయలు బియ్యం ఇవ్వాలి.
పిల్లలకి ఫీజులు కట్టాలి, అద్దెవాడు వస్తాడు నామోషిగా తలదించుకోవాలా, ఆ డబ్బుల గురించి వాడు ఎదురు చూస్తున్నాడు. వాడు అక్కడ ఎందుకు నుంచున్నాడు? వాడు అక్కర ఏదో ఒక పని ఎప్పుడోకప్పుడు దొరికితే ఎంతో కొంత తీసుకుని వెళితే ఒకదానికైనా సరిపోదా, వాడు అక్కర. అదే నేను 5వ విషయంగా నేను చెప్తున్నాను. దేవుని కృప ఆశపడిన వారికి కాదు కానీ అక్కరలతో ఉన్న వారికి అది అనుగ్రహించబడదు. అర్థమైందమ్మా? 5వ విషయం. అందుకనే అన్ని మార్లు వెళ్ళాడు. ఈయనకేదో పని పెండింగ్ ఉండిపోయి కాదు, వారి అక్కరలను ఎరిగిన వాడు. నీవు నీ కుటుంబంలో, నీ వీధిలో అక్కరలు, నీ యొక్క బంధువు, నీ అన్న, నీ చెల్లి అక్కర్లు కనీసం వారు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేవు. సమానంగా దేవుడు ఇస్తున్నాడు కృపలు. నీ బిడ్డ వెళ్తున్నాడు, పనివాడు బిడ్డ కూడా వెళ్తున్నాడు, ఇద్దరు ఉద్యోగాలు కానీ ఓర్చుకోలేకపోతున్నావే. ఏమైనా అర్థమైందా? దీనిలో దేవుని కృప సమాంతరంగా ఉంటుంది. తర్వాత దేవుని కృప ఆశపడినంత, ఒక ఉద్యోగం ఉన్నది, 2 ఉద్యోగాలు ఉన్నాయి, సంతృప్తి పడలేకపోతున్నావే. అక్కరలో ఉన్న వారికి కూడా దేవుని కృప విస్తరించబడుతున్నప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నావే. ఆశపడినంత మాత్రాన ఇంకా ఉద్యోగం, ఇంకా ప్రమోషన్, ఇంకొక ఇల్లు ఆశపడితే దేవుని కృప అవదు. అక్కరల్లో ఉన్న వారికి దేవుని కృప వెళ్ళిపోతుంది. ఆ విషయంలో కూడా గుర్తెరగా. ఇంకా చిన్నపాటి వివరణలతో నేను ముగింపులోకి వెళ్తున్నాను. 5 విషయాలు చెప్పాను. 6వ విషయం ఏంటంటే, ఆ గృహ నిర్వాహకుడు అన్న మాట, గృహ యజమానుడు అన్న మాట ఏంటంటే, మొట్టమొదటి వాడు సనుగుతా ఉంటే, నాకేదో ఇస్తామనుకున్నాను, ఇంకా వారికి కూడా ఒకే విధంగా ఇచ్చావు, ఇలాగ అలాగంటూ ఉంటే ఒక్క మాట, అది ఒక పాయింట్గా, దేవుని కృప అన్యాయమైనది అనుగ్రహించబడదు. దేవుని కృప అనుగ్రహించబడుతున్నప్పుడు దానిలో అన్యాయం ఏమి ఉండదు. నేను నీకు సహోదరుడా, స్నేహితుడా, నేను నీకేమైనా అన్యాయం చేశాను? వాడితో ఏమైనా ఒప్పందం చేసుకున్నాడు? ఒక దేనారం ఇవ్వడానికి ఒప్పందమైంది కదా. ఆ ఒక దేనారం ఇచ్చడంలో ఏమైనా నీకేమైనా ఇబ్బంది పెట్టానా? లేదా ఎక్కువ పని చేయించుకొని ఆ ఎక్కువ రెట్టింపు అవర్స్కి నేను ఇవ్వకుండా మానేస్తాను? ఒక ఒప్పందము చేసుకున్నాము, ఒప్పందం మాదిరిగానే అన్యాయం ఏమీ లేదు. ఏదో ఆశపడ్డావు, అది నీ వద్దు. కానీ ఆశపడినంత మాత్రాన కృప విస్తరించబడాలని ఏమీ లేదు. అది ఆయన ఇష్ట ప్రకారం, ఆయన సొమ్మది. కానీ దేవుని కృప వెల్లడిపరుస్తున్నప్పుడు, దాతృత్వము ద్వారా కనుపరుస్తున్నప్పుడు అక్కడ అన్యాయం ఏమీ జరగదు. ఒకరికి ఎవరికి కూడా అన్యాయము జరగదు అనే విషయం తెలియపరుస్తుంది. ఇది 6వది. 7వది, పార్షియాలిటీ కూడా ఉండదు. పార్షియాలిటీ అంటే పక్షపాత ద్వారని ఉండదు. యాజకుడని ఒకలాగా, విశ్వాసని ఒకలాగా, స్త్రీ అని ఒకలాగా, పురుషుడని ఒకలాగా, చదువుకుంటే ఒకలాగా, ఎక్కువ అర్పణ అర్పిస్తే మరి ఒకలాగా, ఎప్పుడో బాప్తిసం తీసుకుంటే ఒకలాగా, ఇప్పుడే పాట పాడితే ఇంకొకలాగా, ఇలా ఉండదు. పార్షియాలిటీ ఉండదు. దేవుని కృప నీ దగ్గరికి వస్తుంది. చెప్పగలరా 7 విషయాలు కూడా? 2వది, అందరికీ అనుగ్రహించబడుతుంది. 3వది, అందరికీ సమానముగా అనుగ్రహించబడుతుంది. 4వ విషయము, దేవుని కృప నీ ఆశ ప్రకారము, నీ ఇష్ట ప్రకారము కాదు, కానీ దేవుని యొక్క ఇష్ట ప్రకారము అనుగ్రహించబడుతుంది. అలాగనే దేవుని యొక్క కృప ఆ అర్హతను బట్టి, ఆశను బట్టి కాదు, అక్కరను బట్టి అనుగ్రహించబడతా ఉంటుంది. 5వది. 6వ విషయం, దేవుని కృప అన్యాయమైనది కాదు. 7వ విషయం, దేవుని కృప పక్షపాతము లేనటువంటిది. దేవుని కృప పరలోకపు రాజ్యపు ద్వారముల యొక్క కీ, తాళపు చెవి ఎవరికి ఇచ్చాడు? యేసుప్రభు. తెలుసు మీ అందరికి. ఆయన దగ్గరికి వెళ్తాం. నాలాంటి ఆత్రం కలిగిన వాడు చనిపోయాక ఇంకా అయిపోయింది అంటే బతకాలని అనుకున్నాను, కానీ ఇంకా అయిపోయింది. ఇంక చనిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోవాలా? మనం బ్రతుకున్నప్పుడు ఏదైతే ఆశ కలిగి ఉన్నామో ఇంకా అక్కడికి వెళ్ళిపోవడం. నాలాంటి ఆత్రం కూడా ఇంకా ఏదో అయిపోయింది, ఉండాలనుకున్నాను కానీ దేవుడు తీసేసాడు. ఇంకా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోదాం, ఇంకేముందిలే, ఎంత ప్రయాసపడినా లాభం లేదు, ఆత్మ ఏముంటుంది, ఇంక వెళ్ళిపోదాం, ఇంకా టైం వేస్ట్ ఎందుకు, అక్కడ అనుభవిద్దామని చెప్పి పరుగుని వెళ్తున్నాడు. నాలాంటి వాడు ఆ మెయిన్ డోర్ దగ్గర, గవిని దగ్గర ఎవడున్నాడు? కీ చైన్ పట్టుకొని పేతుడు. బా ఏంది ఆవేశంగా వస్తున్నావు, ఆగు, లోనికి వెళ్ళిపో, అక్కడ అయిపోయింది కదా, ఇక్కడ లోనికి విశ్వాసం, నేను ఒక పాస్టర్ని, వెళ్ళిపోవాలనుకున్నా, పాట పాడే ప్రసంగం చేస్తే ఇంత ఇది అదే అంటే, ఎవరైనా సరే 100 మార్కులు సంపూర్ణత కలిగిన వారే లోనికి ఎంట్రీ. ఇదేంటి సంపూర్ణత ఏంటి?
సరే నీకు అర్థం అవ్వాలంటే 100 మార్కులు కలిగిన వాడే లోనికి ఎంట్రీ. పేతురు గట్టిగా చెప్తున్నాడు. సరే 100 పాయింట్లు పేపర్ తీసుకో, పెన్ తీసుకో, 100 పాయింట్లు చెప్తాం. ఏమేం చేసావు? వాక్యం బోధించాను, పాటలు పాడాను, దాన ధర్మాలు చేశాను, ఇదిగో అది చేశాను. మీకు ఏవో ఉంటాయిగా మీ సెల్ఫ్, నేను ఇలా చేసిన మంచివాడిని. మీకు మీరు అనుకుంటారు ఏదో మంచోళ్ళకి మీకు మీరు ఏ చిన్న చిన్న కార్యాలు, లేకపోతే ఒక వస్త్రము, ఒక చీర, ఒక అన్నము ఇచ్చి మిగిలిపోయిన అన్నం పక్కలకి ఇచ్చి అదేదో రాజ్యము ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ అవన్నీ చెప్పేశారు మొత్తం. చెప్పండి మా స్కోరింగ్ ఎంత వచ్చింది పేతురు గారు అంటే, అబ్బాయి 100కి 11 వచ్చినాయి అన్నాడు. అన్నీ చేసిన. ఇంకేమైనా ఆలోచన చేసుకో, కనీసం సింగిల్ డిజిట్లో ఉండి డబుల్ దానిలోకి వెళ్ళి 11 వచ్చినాయి. అమ్మో మరలా ఈ 11 అంటే మరలా వేరే విధంగా తీసుకోవద్దు, మామూలుగానే చెప్పాను. 12 వచ్చినాయి. ఇంకేమైనా వాడు ఆలోచించుకుంటున్నాడు, తల కింద మీద పట్టుకొని ఇంకేం చేశాను, చిన్నప్పుడు అది చేశాను, ఇది సాయం చేశాను, వృద్ధులకు సాయం చేశాను, ఇది అదే. ఇంకొక 1 మార్కు అబ్బాయి గట్టిగా అయితే ఇంకొక 2 మార్కులు, 13 వచ్చినాయి నీకు. ఇంకెంత రావాలి నీకు? పరిపూర్ణతలోనికి రావాలంటే 87, 88, లేకపోతే 86, 85 అన్న రావాలి. మరి ఇంకేమైనా చెప్పు 100 మార్కులకి. ఎంత ఆలోచించినా లేవంట. మరి ఇప్పుడు ఏంటంట, నా మట్టుకైతే నేను వెళ్ళలేను కానీ దేవుని కృప ద్వారా మాత్రమే నేను ప్రవేశించాలి. అవునా? నిజమేనా? నిజమే. అది దేవుని కృప. ఈ దినాన ఆ కృపను, ఈ దినాన ఇవ్వబడిన పత్రికా పాఠ్య భాగంలో అక్షయమైన బహుమానముగా నేను మీకు తెలియపరుస్తున్నా. కనబడలేనటువంటి, కుళ్ళు పట్టలేనటువంటి, గతించిపోలేనటువంటిది స్థిరమైనది దేవుని కృప. లేదా దాన్ని జీవకిరీటం అనుకోండి. ఈ దినాన అలాంటి దేవుని కృప నీకు అర్హతనిచ్చే దేవుని కృప కొరకు, జీవకిరీటము కొరకు, నిత్యరాజ్యంలో ప్రవేశించుటకు గాను నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఒక 3 విషయాలు, వివరణ లేవు, జస్ట్ మీకు తెలియపరిచి ముగిస్తాను, సమయం ఏంది కాబట్టి. మీ పితరులు ఉన్నారే చూడు, ఇశ్రాయేలీలు, వారు మేఘములోను సముద్రములోను మోషే ద్వారా బాప్తిస్మము పొందిన వారే అందరూ కూడా. ఆత్మ సంబంధమైన ఆహారము పరలోకము నుండి దేవదూతలు భుజించే మన్నాను కురిపించగా అందరూ అదే ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నారు. అందరూ కూడా ఒకే బండ, క్రీస్తు అనబడుతున్న బండ నుండి వచ్చిన ఒకే నీరు ఆత్మ సంబంధముగా పానము చేశారు. అయినను వారు అరణ్యములో అనేక మంది సంహరణకు గురి అయ్యారు, దేవుని యొక్క సంహరణకు. ఎందుకంటే అనేకులు వారిలో దేవునికి ఇష్టలుగా, చదివారు ఆ మాట, దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. అంటే దేవునికి ఇష్టలుగా అంటే ఇందాక మనము చెప్పేమే, లేకపోతే మొదటిలో నేను చెప్పానే, మన వరకు మనము సంతృప్తి చెందకుండా పక్కవాడు ఎదుగుదల మీద అసూయ, ఓర్చుకోలేక, సహించుకోలేక, ఈర్ష్యతో, పక్కవాడి యొక్క అక్కరలు ఎరగక, స్వార్థముతో నేను, నా కడుపు, నా ఇల్లు అనుకుంటూ ఇలాగా అక్కడ ఏదైతే విషయాలు చెప్పానో అలాగా వీళ్ళు బిహేవ్ చేశారు. వీళ్ళు ఆ యొక్క మన్నా వాడికి వాడే తీసేసుకోవడం, అది పురుగులు పట్టడము, మాటికి కన్ఫిడెంట్ లేకపోతే దేవుని మీదను, దేవుని యొక్క సేవకుల మీదను తిరగబడము. అహరోను అలాగే మిరియాము మోషే మీద తిరగబడము. నువ్వేనా ఇంకా లీడర్, ఇంక మాకు ఉండదా? అలాగే అమ్రాము, ఓపెకపోతూ, తర్వాత కోరాహు, ఇలాంటి వారందరూ కూడా మన తిరగబడడం. ఇదంతా కూడా ఒక న్యూసెన్స్. దేవుని ఇష్టానుసారంగా వారు జీవించాలి. ఎలాగంటే ఒక గురి వారికి లేదు. ఏదో నడిపిస్తున్నాడు, ఈ రోజు అయిపోతుంది, నాకు నాయకత్వంగా, నాకు తిండి కావాలి, నాకు ఇది కావాలి, ఇలాగే ఉన్నారు. కానీ 40 సంవత్సరములు వారిని పరీక్షించినను సరే, ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టినా, ఒకే ఆత్మ సంబంధమైన పానము చేసినా సరే, వారు బాప్తిస్మము సముద్రంలో తీసుకున్నను మోషే ద్వారాను సరే, వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. దేవుడు ఏదో ఈ లోక యాత్రలో తన కృప నీకు ఉదయాన్నే పిలిచాడు, కొంతమంది 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 3 గంటలకు, 5 గంటలకి మిమ్మల్ని ఆయా రీతిగా పిలిచి తన కృప అర్థమైన సమయానికి నీకు తన కృపను, నీకు ఔదార్యము, దాతృత్వము ద్వారా తన కృపను వెల్లడిపరి ఇచ్చుట చేత ఈ లోక యాత్రలో ఆయన కృప అనుభవిస్తున్నావు. అయితే ఆయన నిత్యరాజ్యంలో కూడా ప్రవేశించడానికి మరలా ఆయన కృపే మనకు అవసరము. కానీ మన యొక్క కర్మ, మన జ్ఞానము, మన చదువు, మన సంస్కృతి ఇవేమి పనిచేయవు. ఇక్కడ ఈ లోకములో ఆయన కృప నువ్వు అనుభవిస్తూ
పరలోక రాజ్యములో అక్షయమైన బహుమానము దేవుని యొక్క కృప జీవ కిరీటం పొందుకోవడానికి ఆయనకి ఇష్టలుగా మనము జీవించాలి. పందెపు రంగంలో పరిగెడుతున్నట్లుగా ఒక గురి పెట్టుకోవాలా మనము. అంటే గురి పెట్టుకోవాలంటే పై వాటి అందే మీరు మనసు నిలపండి, కానీ భూ సంబంధమైన వాటిపైన మనసు నిలపొద్దని గురి అక్కడ ఉండాలి. వెనకున్న వాటిని మర్చిపోవాలా, ముందున గురి ఉన్నది, గురి యొద్దకే పరుచుకోడు. మీరందరూ కూడా ఇక్కడ దేవుని కృపను పొందుకున్న వారే. సంతృప్తి పడలేకపోతున్నారు కానీ, పక్కవారి అక్కర్లు ఎరగలేకపోతున్నారు కానీ, దేవుని కృప ద్వారా అక్కరలతో ఉన్న వారి కూడా అక్కర్లు కూడా తీర్చబడతాయి. ఈ వాక్యం నమ్మితే ఏదో ఒక విధంగా దేవుని కృప నీకు అందింది కదా. ఇక మీదట పరలోక రాజ్యపు ప్రవేశం కొరకు, ఆ కృప కొరకు, దానిలో ప్రవేశించడం కొరకు, దాని కొరకు మీరు జీవించండి. గురి పెట్టండి, నిత్యరాజ్యం. రెండవది స్వయం నియంత్రణ. ఎవరో పాస్టర్ చెప్పాడనో, నా భర్త ఉన్నాడనో, నా తండ్రి ఉన్నాడనో నువ్వేదో ఇలాగ ఉండడం కాదు. స్వయం నియంత్రణ. మిమ్మల్ని మీరు మితముగా ఉంచుకొనండి. పందెపు రంగములో పరిగెట్టువాడు అనేక విషయముల పైన మితముగా ఉంటాడు కదా. మితము అంటే తగ్గింపు కలిగి తను కంట్రోల్ చేసుకుంటాడు కదా. గురి కలిగిన వాడు, మీలో దేవుని రాజ్యం నిత్యరాజ్యం ప్రవేశించాలనుకున్న వాడు తప్పనిసరిగా మితముగా ఉండాలి. ఈ లోక అన్ని విషయాలలో కూడా, అది రిలేషనా, మనీయా, అధికారమా, ఏదైనా సరే, ఈ లోకపరమైన జీవపు డంబం, ఈ లోక మొత్తము కూడా, ఇదంతా కూడా జీవపు డంబం. దీని మీద ఆశలు కాకుండా పరలోక రాజ్యం మీద గురి కలిగి ఈ లోక విషయాలు మితముగా చేసుకొని స్వయం నియంత్రణ చేసుకొని మనము ఏమి చేయాలి అంటే అక్కడ చెప్పబడిన మాట చూడండి. ఆ యొక్క కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం మనం చదువుకుందాం. ఆ గురి వైపు చూస్తూనే మనము పరిగెట్టాలి. గురి వైపు చూస్తూనే, అంటే గురి అంటే ఇక్కడ మనకి ఎవరంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూనే, నిత్యరాజ్యము అలాగనే దానిని అనుగ్రహించే క్రీస్తు వైపు చూస్తూ మితముగా ఉంటూ మనం ఈ రీతిగా ముందుకు నడిచిన ఎడల, సాగిన ఎడల మనము ఆయనకి ఇష్టలుగా ఉండగలుగుతాం. ఆయనకి ఇష్టలుగా ఇలాగ వారు లేరండి. పాలు తేనెలు ప్రవహించు దేశము అనే గురి వారికి లేదు. ఆ ఎరుకో గోడలు చూసినట్టే ఇంకా భయపడిపోయేవారు. వేగు చూడడానికి ఒక 12 మంది పంపిస్తే 10 మంది వేరే రిపోర్ట్ తీసుకువస్తే ఎందుకు అక్కడికి వద్దులే అని ఇక్కడే ఉండిపోదామని, వారు తిరిగి ఐగుప్తు వెళ్ళిపోదామని. అంటే గురి లేదు, ఒక గమ్యం లేదు, దాని వైపు మనసు లేదు. ఎలాగున వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. ఒక గురి పెట్టుకోండి. మీరు దానిని చేర్చగలిగే క్రీస్తు వైపు చూస్తూ మీ పరుగుని పరిగెట్టండి. ఈ లోక అన్ని విషయాల్లో కూడా మితముగా స్వయం నియంత్రణ కలిగి ఉండండి. ఇలా మీరు ఉండగలిగితే దేవునికి ఇష్టలుగా మీరు ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారో దేవుడు ఆ అక్షయమైన రాజ్యంలోనికి మిమ్మలను నడిపిస్తాడు. ఆయన కృప చొప్పున మాత్రమే. నీ జ్ఞానము, నీవు చేసిన ఉపకారాలు, మేలును బట్టి కాదు, ఆయన కృప చొప్పున మాత్రమే. కాబట్టి దేవుని కృప కొరకు ఇది నా అంశం. కృప ఎంత విలువైనదో ఒక 7 పాయింట్లు చెప్పాను కదా. అది దాని స్వభావం ఎలాంటిదో, దేవుని కృప ఆ 7 విషయాలు మన మదిలో పెట్టుకొని నిత్యరాజ్యం పొందుకోవడానికి కృప అవసరం. కాబట్టి ఈ కృప కూడా మనం పొందుకోవడానికి దేవునికి ఇష్టలుగా ఆ రీతిగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ అక్కరలన్నీ ఈ లోకంలో తీరుస్తూ నిత్యరాజ్య వైభవంలో కూడా మిమ్మల్ని నడిపించునుగా.